రాజకీయ కక్షలు ఉంటే బీఆర్ఎస్ నేతలు జైల్లో ఉండేవారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పోలీసు అధికారులను బెదిరించారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి పూర్తిగా తొలగిపోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా నేరుగా బ్యాంకులను ఆశ్రయించే పరిస్థితి రావాలని ఆయన బ్యాంకర్లను ఆదేశించారు. చంద్రబాబు రైతుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ హయాంలో సమగ్ర భూ సర్వే చేపట్టి రైతులకు పట్టా పుస్తకాలు అందజేశామన్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరానికి కూడా సర్వే జరగలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో బిచ్చగాళ్లు కూడా వాట్సాప్ కాల్ మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కేరళలో అభివృద్ధిని అవినీతి తీవ్రంగా దెబ్బతీసిందని పీఎం మోదీ అన్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్తో పేద, మధ్యతరగతి ప్రజల సొమ్మును దోపిడీ చేశారని ఆరోపించారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే కేరళను దోచుకున్న మోసగాళ్ల నుంచి ప్రతి పైసా కక్కిస్తామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బర్త్డే విషెస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే మొదట ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలని భావించినా మార్చి 27 విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.